సో, ఇంతకుముందు మనం ప్రార్థన చేసాం. ప్రభా కొంచెం మా కుటుంబాలను కూడా దయచేయని. అయితే మరి ఉన్నవాళ్ళనే కుటుంబాలుగా చేశారు. కుటుంబాల్ని విస్తరింపజేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొత్తగా కూడా మరి న్యూ ఫ్యామిలీస్‌ని మనకి ప్రభు యాడ్ చేస్తా ఉన్నారు. సో, దట్స్ వండర్‌ఫుల్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక ఉపోద్ఘాతం. ఒక చిన్నగా ఒక 2 అంశాలు మనం ఆలోచన చేస్తే, ఎవరికి రాశాడు ఈ యొక్క పత్రిక చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అయితే మరి ఎవరితో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ వచ్చారు అనేది చూస్తే, చెదిరిపోయిన ఇజ్రాయేలు ప్రజలు. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీదకి చాలా భయంకరమైన హింసలు వచ్చినాయి. ఆ హింసలు వచ్చినప్పుడు కొంతమంది మరి కొన్ని ప్రాంతాలకు వాళ్ళు పారిపోవటం జరిగింది. సో, అట్లా చెదిరిపోయిన ఆ ప్రజలు ఉన్నారు. తర్వాత కొంతమంది సిటీస్‌లో ఉన్నారు. కొంతమంది విలేజెస్‌కి వెళ్ళారు. సిటీస్‌లో ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యంగా జరిగిన సమస్య ఏంటనంటే, వాళ్ళ మీదకి భయంకరమైన నిందలు తీసుకొనొచ్చారు. కొన్ని అల్లర్లకు వీళ్ళే కారణమని వాళ్ళని సెంటర్ చేయటం జరిగింది. తర్వాత మరి యూదులు క్రైస్తవుల మీద అభండాలు వేయటం. ఎందుకు అనంటే, యూదులకి వాళ్ళ మతంలో నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారని వాళ్ళకి ఉక్రోషం ఎక్కువ. వాళ్ళని బ్యాక్ తీసుకురావాలి. ఏమంటే గర్వాపసి. వాళ్ళని మళ్ళా వెనక్కి తీసుకురావాలి అనే ఒక తలంపుతో యూదులున్నారు. అందుకనే వాళ్ళకి ప్రెషర్‌లు పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. తర్వాత మరి అక్కడ ఉన్న అల్లరులు, చెలరేగుతున్న సమస్యలకి వీళ్ళే కారకులని వీళ్ళని ఒక ఏమనంటారంటే, ఇంగ్లీష్‌లో ఆ వర్డ్ స్కేప్ గోట్. స్కేప్ గోట్ అనంటే తెలుగు పదం ఏమన్నుందా? వాళ్ళని బలిపశువులు చేయటం. స్కేప్ గోట్. వాళ్ళని బలి చేయటం. అమాయకమైన ప్రజలను. సో, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా సమస్యల గుండా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ముందున్న ఆప్షన్స్ ఏంటంటే, మనం ఏం చేయాలి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అని ఆలోచిస్తూ ఉండగా కొన్ని డోర్లు ఓపెన్ అయినాయి. ఒక్కో డోర్ ఓపెన్ చేశారు. ఏం డోర్ అనంటే, మీరేమి వర్రీ అవ్వద్దు, మళ్ళా బ్యాక్ టు పెవిలియన్. ఒకసారి మళ్ళా మీరు ఈ యొక్క ఇజ్రాయెల్ కమ్యూనిటీలోకి వచ్చేసేయండి. వి విల్ టేక్ కేర్. గవర్నమెంట్ సెక్యూరిటీ మొత్తం మనతో ఉంది కాబట్టి, మీ పక్షాన మనం నిలబడతాం కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి అని వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఇంకొక సైడు పీటర్ రాస్తున్నాడు. ఫస్ట్ పీటర్ మనం చదువుతున్నప్పుడు కూడా శ్రమల్లో మనం ఎలా నిలబడాలి అనేది ఒక సైడు పీటర్ రాస్తున్నాడు. ఇంకొక సైడు పౌలు రాస్తున్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో మీరు తొందరపడి నిర్ణయాలు చేసుకోకండి. విశ్వాస సంబంధమైన ప్రయాణము ఎలా ఉంటుంది, యేసు క్రీస్తు ఆయన జీవితం ఏంటి, ఆయనలో మనం పొందుకున్న ఆశీర్వాదం ఏంటి అనే విషయాలని క్లియర్గా తెలియపరుస్తాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, యూదులు వచ్చి మీరు ఆలోచించండి, దేవదూతలు మనతో మాట్లాడారు, ప్రవక్తలు మనకున్నారు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి, ఇవన్నీ విడిచిపెట్టి సినగాగ్స్ని విడిచిపెట్టి మీరు మరలా ఎక్కడికి వెళ్తున్నారు? తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా మీరు? ఏంటండి ఈ మధ్య ఇది పెద్ద సెంటిమెంటు డైలాగ్ అయిపోయింది. ఏంటంట, నీ తల్లిని ఎవడన్నా అంటే నోలిక చీలేసేయండి అంటున్నాడు ఒక ఆయన. ఏంటంట, నీ తల్లిని ఎవరన్నా అంటే నాలుక చీలేసేయండి. నీ తల్లి గొప్ప, నా తల్లి గొప్ప అని కంపారిజన్ చేస్తే నాలుక చీల్చేసేయండి అని అంటున్నాడు. అనొచ్చా? ఆ పెద్దరికంతో ఆ స్టేజ్లో ఉండి
తర్వాత ఆ రోజు హెబ్రీ రాసిన పత్రిక సమయానికి వాళ్ళకున్న సవాల్ కూడా ఏంటనంటే, అందరూ అంటున్నారు, నువ్వు నీ తల్లి అయిన ఇజ్రాయేల్ కమ్యూనిటీలో నుంచి విడిచిపెట్టి ఆ క్రీస్తుని వెంబడిస్తారా మీరు? ఏముంది ఆయన దగ్గర? ఇదిగో ఇక్కడ మనకేమున్నాయి చూడండి, అవి చూడండి, ఈ చూడండి అనేసి మన బలులు చూడండి, ఎంత అద్భుతంగా పస్కా పండుగలు చేసుకునే వాళ్ళం మనం. ఇప్పుడేది పస్కా పండుగ? ఏముంది? ఇప్పుడు పస్కా పండుగ లేదు, పసలేని పండుగ అయిపోయింది. ఏం కావాలి? పస్కా పండుగ పసలేని పండుగ అయిపోయింది. బలులు లేవు. ఆ టైంలో అయితే ఎంత ఉత్సవంలా ఉండేది. ఒక సైడ్ ఏమో గొర్రెల్ని మంచి ఆటలను పట్టుకెళ్ళటం, కసా, తర్వాత దమ్ బిర్యానీలు చేయటం, బా ఏమి సెలబ్రేషను, ఫ్యామిలీస్ ఎంజాయ్మెంట్ ఎట్లా ఉండేది ఒక్కసారి ఆలోచించుకోండి అంటున్నారు. సో ఆ సమయాల్లో మనం ఎట్లా జీవించేవాళ్ళం, ఎలాంటి సెలబ్రేషన్లు ఉండేవి. ఇప్పుడు చూపించంటున్నారు, ఏముంది, ఎదుగో ఆ బల్ల దగ్గరికి వస్తున్నారు, ఆదివారం పాటలు పాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కమ్ బ్యాక్. సమస్యలు పెరుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ప్రభువు నమ్ముకోవటం వల్ల మీ మీద నిందలు వస్తున్నాయి, అందుకని కమ్ బ్యాక్ అని చెప్తా ఉన్నప్పుడు అప్పుడు రాశాడు హెబ్రీ పత్రిక. ఏమన్నాడు తెలుసా? పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా దూతల ద్వారా మాట్లాడిన ప్రభు ఈ కాలమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. గాడ్ స్పీక్ త్రూ హిస్ సన్. ఈ దినాల్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నాకు దర్శనం కలిగిందని చెప్పుకోవటం గొప్పగా ఫీల్ అవుతున్నారు. దేవుని వాక్యంలో నాకు భలే అర్థమైంది అని చెప్పుకునే దానికంటే, రాత్రిపూట నాకు ఒక మంచి కళ వచ్చింది అని చెప్పుకోవటంలో అది ఒక గొప్ప గొప్ప అనుభవంలా ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ వెరీ సాడ్. ప్రభు ప్రవక్తల ద్వారా ఇంతకుముందు మరి దేవదూతుల ద్వారా మాట్లాడిన ప్రభు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా. ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడటం అంటే ఏంటి? కుమారుడు ఎవరు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించెను. వాక్యమే కుమారుడు. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యంలో నుంచి తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఉన్న సత్యాలను తెలుసుకోవటంలో ఆనందం ఉండాలి. ఒక్కొక్క చాప్టర్ని మనం చదువుతున్నప్పుడు, ఒక్కొక్క వచనాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దెర్ ఈస్ ఎ గ్రేట్ జాయ్. అందుకే అంటాను, ఏ విశ్వాస అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం, అరే ఇది భలే అర్థమైందే ఈరోజు అని ఆనందపడతారో, అటువంటి క్రైస్తవులు, అటువంటి విశ్వాసులు దినదినము ఎదుగుతారు. ఏ విశ్వాసికైతే వాక్యం చదువుతున్నప్పుడు ఆనందం రావట్లేదో, కంప్లీట్గా యూట్యూబ్ల మీద లేకపోతే మరి బయట ఉన్న అంశాల మీదే ఆధారపడుతూ, దర్శనాల మీద ఆధారపడుతూ, కళల మీద ఆధారపడుతూ వాక్యాన్ని చూడట్లేదో, అటువంటి వాళ్ళు దేవునిలో సరైనగా బలంగా ఎదగలేరు. అందుకనే ప్రతి ఒక్కరికి వారి వారి బైబిల్ ఉండాలి. వారి వారి బైబిల్ని వాళ్ళు చదువుకోవాలి. బైబిల్ని తల కింద పెట్టుకోవడానికి కాదు, బైబిల్ని తీసుకెళ్ళి బుక్ షెల్ఫ్లో మంచి గోల్డ్ కోటింగ్ షెల్ఫ్లో పెట్టుకోవటానికి కాదు. బైబిల్ నీ జీవితాన్ని సరిచేయాలి. బైబిల్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ నలిగిపోతూ ఉంటే నీ హృదయంలో అటువంటి మార్పును తెచ్చేదిగా ఉండగలగాలి. అందుకనే మరి దేవుని యొక్క వాక్యము ప్రామాణికం. మొట్టమొదటి వచనం ఏమంటాడంటే, తన కుమారుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి నిజంగా ప్రభు నాతో మాట్లాడాలి, ఆయన వాక్యంలో నుంచి నేను వినాలనుకుంటున్నాను, చదువుకోవాలనుకుంటున్నాను ఆసక్తి కలిగి ఉన్నారు? ప్రియమైన వారలారా, మనము బైబిల్ని చదవాలి. బైబిల్లో నుంచే ప్రభు మనతో మాట్లాడతాడు. ఎందుకనంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించెను. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి అనేకమైన విషయాలు చెప్తాడు. ఏమనంటాడనంటే, వాళ్ళు అన్నారు, అసలు మోషే గురించి మీకు తెలుసా అన్నాడు. ఎటువంటి మోషే అండి? ఏం చేశాడు మోషే? కర్ర తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొడితే బండ బద్దలైపోయింది. ఒక్క దెబ్బ కొడితే సముద్రం చీలిపోయింది.
పాపం ఆయన కొట్టడం మొదలుపెట్టి చివరికి ఒక చోట అట్టానే కొట్టాడు. ఆయన అన్నాడు, ఇక నువ్వు రావు అన్నాడు. ఏమైపోయింది మోషే గారికి? బండను కొట్టమన్నాడు, ఫస్ట్ కొట్టాడు. తర్వాత ఫస్ట్ సముద్రాన్ని కొట్టమన్నాడు, కొట్టాడు, చీలిపోయింది. తర్వాత బండను కొట్టమన్నాడు, బండ చీలిపోయి వాటర్ వచ్చింది. ఇప్పుడు మూడోసారి అన్నాడు, బండతో మాట్లాడన్నాడు. వెళ్ళి బండతో మాట్లాడమంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో వెళ్ళి బండను కొట్టాడు. అలవాటు అయిపోయింది కదా అని. అప్పుడు అన్నాడు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నువ్వు నన్ను ఘనపరచలేదు, యు హ్యావ్ నాట్ హానర్డ్ మీ, అందుకని నువ్వు కానాను దేశంలోనికి ఎంటర్ కావు అని చెప్పాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అద్భుత కార్యాలు చేసిన మోషేని చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మోషే లాంటి వ్యక్తి యేసు. ఇప్పుడు ఎవరు కంపారిజను? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలే ఇప్పుడు దేవునికి కాంపిటీషన్ పట్టుకొచ్చారు. ఏమని అంటున్నారంటే, మోషే కంటే మరి యేసు ప్రభు వారి కంటే మోషే గొప్పవాడు కాదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు కొన్నిసార్లు సంఘాలు ఇట్లానే ఉన్నారు. వాళ్ళు ఎట్లున్నారంటే, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5,000 మందే, మేము మీటింగ్ పెడితే 5 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప అండి? మనుషులు తాము తాము హెచ్చించుకుంటున్నారు దేవుని కంటే. అందుకనే ఈ పత్రిక ఏం తెలియపరుస్తానంటే, అన్నిటికంటే అందరికంటే సుప్రీం స్టేజ్లో యేసు ప్రభు ఉన్నాడు. అందరికంటే పైన ఉన్నవాడు ఆయన. అందుకంటాడు, మోషే కంటే గొప్పవాడు, తర్వాత అబ్రహాము కంటే గొప్పవాడు, ఆ తర్వాత ప్రవక్తల కంటే గొప్పవాడు, ఇల్లంతటిలో సాత్వికుడు, మిక్కిలి నమ్మకమైన వాడు, దేవదూతల కంటే ఆయన ఉన్నతమైన వాడు, దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. ఇంకా చెబుతూ ఒక మాట అంటాడు, ఆయన్ని తండ్రి ఏమని పిలుస్తున్నాడో తెలుసా అన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే తండ్రి, మొదటి వచనంలో చూడండి. అంటే నేను డాక్టర్ని చెప్పాలనుకోవట్లేదు కానీ, బట్ జస్ట్ ఉపోద్ఘాతం. మొదటి అధ్యాయము 8వ వచనం, 7వ వచనం నుంచి చదువుతారా? తన దూతలను వాయువులుగాను, అందరు వాక్యాలు చూడాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. కానీ ఏమని సంబోధించాడండి? ఎవరిని సంబోధిస్తున్నాడు? తన కుమారుని గురించని చెబుతున్న వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఏమని చెప్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఇక్కడే త్రిత్వము, త్రియేక దేవుడు అనే దానికి ఒక పునాది, ఒక వచనం, ఇంపార్టెంట్ మూల వచనం ఏంటి అని అంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకే దైవత్వాన్ని కలిగిన వారు. తండ్రి కుమారుడి కంటే గొప్పవాడని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడి కంటే చిన్నవాడని కాదు. ఆ ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒకే ఏకత్వం కలిగిన వారు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఒకే ఆయన ముగ్గురుగా లేడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అంటారు, ఇదిగో నేనేమో నా వైఫ్కి హస్బెండ్ని, నా పిల్లలకేమో ఫాదర్ని, ఆ తర్వాత నా ఆఫీస్లోనేమో నేను ఎంప్లాయీని. సో ముగ్గురికి నేనే, కానీ నా టైటిల్స్ వేరు. త్రిత్వం అది కాదు. త్రిత్వం అది కాదు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అర్థమవుతుందా? నేనుంటాను, ఇంకొక ఆయన అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. ముగ్గురు ఒకే స్టేటస్, ఒకే దైవత్వం. మరి ముగ్గురు దేవుళ్ళ అని అంటే అక్కడ ఏమని అంటామంటే, ముగ్గురు ఏకమై ఉన్నారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ఒకే నిర్ణయం వస్తుంది, ఒకే వ్యక్తిత్వం కనబడుతుంది. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ లేదు. అందుకని ఏమంటారని అంటే ఏకత్వం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చి లీడ్ చేస్తూ ఉంటాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏమనంటాను, ఇదిగో ఇక్కడ నేనున్నా, లేకపోతే మరి కోటి అనున్నా, విజయాన్నున్నా, ఎవరున్నా సరే కూడా ఒకే విధమైన హానర్ని, ఎందుకనంటే దేవుని పక్షాన దేవుడు ఇక్కడ నడిపిస్తూ ఉన్నప్పుడు, నిలబెట్టుకున్నప్పుడు ఆ హానర్ మనం ఇవ్వాలి అని అంటాం. సో అంటే ఏంటి దాని మీనింగు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుల్లో మనము ఎవరి దగ్గరకు వెళ్ళినా క్యారెక్టర్లో మార్పు ఉండదు,
నిర్ణయాల్లో మార్పు ఉండదు, లేకపోతే వాళ్ళ ప్రణాళికల్లో మార్పు ఉండదు. వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకటి చేయరు, వాళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళు ఒకటి చేయరు. మేము ఏకమై ఉన్నాం, పర్ఫెక్ట్ యూనిటీ. అందుకనే ఏమనంటామనంటే మనకి ముగ్గురు దేవుళ్ళు అనే దాని దగ్గర, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే మనం ఒక పనికి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంకో పనికి ఏం దగ్గరికి వెళ్ళాలి, ఇంకో పనికి ఏం దగ్గరికి వెళ్ళాలి. కాదు కాదు, అన్ని పనులకి అందరూ ఒకటే, ఒకే యూనిటీ. అందుకే అంటారు త్రియేక, ముగ్గురున్నారు, ఏకమై ఉన్నారు. ఏకత్వం ఉంది కాబట్టి వన్ గాడ్, బికాజ్ ఒకటే గాడ్ నేచర్. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈజీగా చెప్తాను అనిపిస్తుంది. నా ఫీలింగ్లో ఏముందంటే నేను చాలా ఈజీగా చెప్తాను అంది. అంటే నా మైండ్లో ఉన్న ఈజీనెస్ మీ మైండ్లో ఉందా లేదా అనేది నా భయం. ముగ్గురున్నారు. ఈ మధ్య ఒక చిన్న డిబేట్లో కూడా చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఒకళ్ళే అటు ఇటు అని కన్ఫ్యూజన్లో పడుతున్నారు. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. ముగ్గురున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ తండ్రి కుమార్ అన్న చెప్పే దగ్గరే పెద్ద సమస్య. తండ్రి అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు, కుమారుడు అని పేరు పెట్టుకున్నాడని వెంటనే టక్కుమని పైన తండ్రి కింద కుమారుడు అని అనేస్తున్నాం. అది తండ్రి కుమార అనే ఆ యొక్క సంబంధాన్ని మానవులకు దేవుడు బయలుపరచటానికి, ఒక దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియపరచటానికి మానవుల పక్షాన యేసు ప్రభు నిలబడి ఒక కుమారుడిగా ఎట్లా అయితే రిప్రజెంట్ చేస్తూ మనం కూడా ఆయనకి కుమారులం అవుతామో అనే ఒక రిలేషన్షిప్ని తెలియపరచటానికి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఆయన తెలియపరిచాడు. ఆ రిలేషన్షిప్ని తెలియపరచడానికి ఆయన బయలుపరుచుకున్నాడు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా అండ్ సర్వాధికారి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ రెవల్యూషన్ ఆయన గురించిన విషయాలు. అందుకనే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే తండ్రి అని చెప్పినప్పుడు మనందరికీ ఒక సంబంధం ఉంది దేవునితో. హీఈస్ అవర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. దాని కొరకు దేవుడు తెలియపరిచిన మాట. యేసు ప్రభువుకి కుమారుడు కోసం కాదు, ఆయన మనకు కూడా పరలోకపు తండ్రి. ఆ తండ్రి అనే పదాన్ని మనకు తీసుకుని వచ్చాడు. అంతేగాని ఆయనకి చాలా గ్రే హెయిర్ ఉంది, బాగా తెల్లగా హెయిర్ ఉన్న ఆయనేమో పెద్ద ఆయన, కొంచెం బ్లాక్ హెయిర్లో ఉండి మన కోసం వచ్చిన ఆయనేమో యేసు ప్రభు. మన కంటికి కనబడుకోకుండా ఒక దూతలాగా అటు ఇటు తిరుగుతూ ఉండే ఆయనేమో పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మన యొక్క ఆలోచన అంతవరకే. ఎందుకంటే మనం చూసిన విధానాలను బట్టి, అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మన మైండ్ ఎంతవరకు వెళ్తుంది. తండ్రి అంటే పెద్ద ఆయన అంటే తెల్ల జుట్టు, కుమారుడు అంటే కొంచెం యంగ్ పర్సన్, 33.5 సంవత్సరాలే కదా, కొంచెం యంగ్గా. తర్వాత ఆత్మ అంటే ఏంటి, ఆత్మలు తిరగటం ఉంటే చూసావా, అలీబాబా అద్భుత దీపం లాగా. మన ఊహకి ఇదే వస్తుంది కాదు, అది ఒక పదం, ఒక సంబంధాన్ని తెలియపరిచే అంశమే. కానీ దట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్, భౌతిక సంబంధమైన పిక్చర్ కాదు. సరే, టాపిక్ అసలు అదే కాదు. లెట్ us కమ్ టు ద మెయిన్ టాపిక్. ఆ రోజు తండ్రి తన కుమారుని గురించి చెప్పిన మాటలో తెలియపరిచేది ఏంటంటే దేవా నీ సింహాసనం. అంటే ఒకరిని ఒకరు సంబోధించుకున్న విధానం ఏంటి అని అంటే, నా దేవా నన్ను నేల చేయవిడ్చుతోని యేసు ప్రభు అన్నాడు సిలువ మీద. ఇక్కడ తండ్రి ఏమని అంటున్నాడు, దేవా నీ సింహాసనం ఉన్నతమైందని కుమారుని అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు సంబోధించుకునే విధానం దైవత్వమే వారు. ఓకే, మరి ఒకళ్ళు అన్న దగ్గర ఎక్కడొచ్చింది, ఒకే నిర్ణయం, ఒకే పర్సనాలిటీ, ఒకే ప్రణాళిక, ముగ్గురు ఏకమై పనిచేస్తూ ఉన్నారు. అందుకనే దాన్ని ఏకత్వం అంటాం. చాలా అద్భుతమైన అంశం. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, ఇదొక కుటుంబం. దిస్ ఇస్ వన్ యూనిటీ. ఆ యూనిటీ ఉంటుంది ఆ కుటుంబంలో, కానీ డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. అందుకే త్రిత్వము ఇచ్చే ఒక అద్భుతమైన అంశం ఏదనంటే భిన్నత్వంలో ఏకత్వం. డిఫరెంట్ పర్సనాలిటీస్ బట్ వన్ యూనిటీ. వన్ నేషన్, ఇండియా ఈజ్ వన్ నేషన్ బట్ మెనీ పీపుల్, మెనీ పర్సనాలిటీస్. చాలామంది పర్సనాలిటీస్ ఉంటాం బట్ వన్ నేషన్.
ఈ ఎగ్జాంపుల్స్ అన్ని దేవునికి ఫిట్ చేయలేము కంప్లీట్గా, ఎందుకంటే హీఈస్ బియాండ్ అండర్స్టాండింగ్, రైట్? బట్ ఒకటి మాత్రం నమ్ముదాం. ఏం నమ్ముదాం? ఏం నమ్ముదాం? మనం ఏం నమ్ముతున్నాం? దైవత్వాన్ని గురించిన త్రియేక దేవుడు. సో త్రిత్వం అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏం ఎక్కువ, ఏం తక్కువ? ఏం తక్కువగా? ముగ్గురు ఒకే దైవత్వము కలిగిన వారు. మరి ఏకత్వం, ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు. ఎవరు దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఏకమై వాళ్ళు మన మధ్యలో కార్యాన్ని చేస్తారు. అది ఏకత్వం, రైట్? సో ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ చెప్తాడండి యేసు ప్రభు గురించి. చెప్పిన తర్వాత 11 దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే, యేసు ప్రభు గురించిన విషయాలన్నీ తెలియపరిచి ఇప్పుడు చెప్తున్నాడు. ఒక సాక్ష్య సమూహం ఉందంటాడు, ఒక పెద్ద గ్రూపు చెప్తాడు. ఆదికాండం దగ్గర నుంచి మొదలుపెట్టి విశ్వాసులైన వాళ్ళ యొక్క జీవితాలని ఆయన ఏం చేశాడనంటే ఒక లిస్ట్ రాసుకుంటూ వచ్చాడు. దేవుణ్ణి మనం విశ్వసించి వెంబడిస్తున్నప్పుడు ఎటువంటి సవాళ్ళను మనం ఎదుర్కొంటాం, విశ్వాసంతో ఎంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అనే ఒక అంశాన్ని తీసుకుని మొత్తం పెద్ద లిస్ట్ రాశాడు. రాసేసిన తర్వాత 12వ అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత క్రీస్తు గురించి చెప్పాను, సాక్ష్యాల గురించి చెప్పాను. సో వాట్, ఇప్పుడు ఏంటి, మనకేంటి అనే ప్రశ్న వచ్చింది కదా. ఆ ప్రశ్నకు ఆన్సరే 12:1-2. మొదటి వచనం ఏంటి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉండగా ఏమనంటున్నాడు? మనము కూడా ప్రతి భారమును, చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అదండి. అందుకే దీనికి ఒక మంచి టైటిల్ ఏంటంటే ఎంపవర్డ్ క్రిస్టియన్ లైఫ్. అంటే శక్తివంతమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించగలగాలి, బలహీన పడకుండా విశ్వాసంతో ఓ చక్కని విశ్వాస జీవితాన్ని ఎలా జీవించాలని అంటే 3 ప్రిన్సిపల్స్. మొట్టమొదటిది, లుక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరుల యొక్క సాక్ష్య జీవితాలను చూడు, మాదిరికరమైన జీవితాలను చూడండి అంటాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్. రెండవ అంశం ఏదనంటే ఎంటాంగిల్మెంట్స్ టు అవాయిడ్. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి, ఇది రెండవది. అండ్ మూడవది ఏంటంటే ఎండ్యూరెన్స్ ఇన్ ఫాలోయింగ్. అంటే ఓపికతో మనం పరిగెత్తాలి. ఏ ప్రయాణంలోనైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ రావాలనంటే, సక్సెస్ఫుల్గా మనం కొనసాగించాలంటే ఈ 3 చాలా అవసరం. ఒకటి, లుక్ అరౌండ్, నీకు ముందు నడిచిన వాళ్ళని చూడు. రెండవది ఏంటనంటే నిన్ను వెనక్కి లాగుతున్న వాటిని విడిచిపెట్టు. మూడవది ఏంటనంటే ఓపికతో మాత్రం వెళ్ళాలి. అన్ని బ్రేక్ఫాస్ట్ లాగా ఎట్లుండాలా, ఫాస్ట్ ఫుడ్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడంతా మనకి ఫాస్ట్ ఫుడ్ కల్చర్. ఫాస్ట్ ఫుడ్ ఏంటంటే జస్ట్ అట్లా క్లిక్ కొట్టిన వెంటనే మనకు రిజల్ట్స్ కనబడాల. ఇటువంటి ఫాస్ట్ ఫేజ్లో వెళ్తున్న టైంలో దేవుడు ఆశీర్వాదాలని కొంచెం తొందరగా అయిపోయే తలకే బాగా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఇంకా ఎంతకాలం, అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి, దేవుని కార్యాలు మాత్రం కొంచెం స్లోగా వెళ్తున్నట్లుగా అనిపిస్తుంటుంది, రైట్? కానీ ప్రభు అంటున్నాడు, యు నీడ్ ఎండ్యూరెన్స్, ఓపిక కావాలి. సో మొట్టమొదటి విషయం చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్. మనకు గొప్ప సాక్షి సమూహం ఉంది. ఏంటి అని అంటే మేఘం వలె ఆవరించింది ఈ సాక్షి సమూహం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక పెద్ద లిస్టు చూపించాడు 11వ అధ్యాయంలో. ఏంటి ఈ లిస్టు? ఈ ఇళ్లలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, వీళ్ళందరిలో కామన్గా కనపడే ఒక క్వాలిటీ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది వాళ్ళ జీవితాలని నడిపించింది అంటాడు. ఏంటండి విశ్వాసం? రోజు చర్చికి వస్తున్నాం, విశ్వాసం ఉన్నట్టేనా? పాటలు పాడుతున్నాను, విశ్వాసం ఉన్నట్లేనా? విశ్వాసం అంటే మొట్టమొదటిగా
మనము దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ దేవుని గురించిన విషయాలు నువ్వు తెలుసుకుంటున్నప్పుడు, ఆ మాటలు ఇది నిజమే, నేను కూడా ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే బావుంటది. నేను కూడా వీటిని అనుభవించగలుగుతాను అనే ఒక ఆలోచన నిన్ను నడిపిస్తది జూసావా? అది విశ్వాసం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు కూడా మనం వినే ఉంటాం కదా! నయాగరా ఫాల్స్ దగ్గర ఒక ఒకాయన తాడు ఇటు నుంచి అటు కట్టి దాని మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ అసలు అద్భుతం అండి. అసలు మామూలు విషయం కాదు. నయాగరా ఫాల్స్ దగ్గర ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు కట్టి నడుచుకుంటూ వెళ్ళి రావటం. ఇప్పుడు ఆయన అన్నాడు బయటకొచ్చి, వెనకొచ్చి, సరే ఎవరైనా ఒకళ్ళు రండి. నా భుజాల మీద ఎక్కించుకొని నేను ఆ చివరికెళ్ళి మళ్ళా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? మేము రాము, మేము రాము. ఎందుకని? ధైర్యం చాలట్లేదు. ఇంకోటి ఏంటనంటే అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కూడా రావట్లేదు. ఈ లోపల ఓ పిల్లోడు వచ్చాడు, ఎక్కించుకున్నాడు, ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఆశ్చర్యం ఏంటనంటే, ఆ తీసుకెళ్ళిన ఆయనకంటే ఆ పిల్లోడి మీద చాలా ఆశ్చర్యంగా వచ్చి, బాబు ఎట్లా ఎక్కగలిగావనంటే, ఆయన పడేయట్లేండి ఖచ్చితంగా అన్నాడు. అంత నమ్మకం ఎట్లా ఉంది నీకు అని అంటే, బికాజ్ హీఈస్ మై ఫాదర్. ఏంటి? హీఈస్ మై ఫాదర్. అందుకనే నాకు నమ్మకం ఆయన నన్ను పడేయడు అని. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే విశ్వాసం అనేది ఆ పిల్లాడిలో అటువంటి నమ్మకం లేకపోతే ఆ భుజాల మీద ఎక్కలేడు. అర్థమవుతుందా? బయట చప్పట్లు కొట్టినంత కాలం నువ్వు ఏది వింటున్నావో అది నీ అనుభవంలోనికి రాదు. నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి ఇది నీ జీవితంలో కూడా జరుగుతుందా? సాక్ష్యాలు విన్నాం, చాలామంది జీవితాల్లో సాక్ష్యాలు పంచుకుంటున్నారు, సాక్ష్య సమూహం ఉంది. ఇటువంటి సాక్ష్య సమూహాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీలో రావాల్సిన ఒక ప్రోత్సాహకరమైన ఆలోచన ఏంటనంటే, నేనెందుకు ప్రభువుని నమ్మకూడదు? ఇంతమంది ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుని కార్యాలు ఇంత జరుగుతున్నాయా? వై డోంట్ ఐ టేస్ట్? వై డోంట్ ఐ ట్రస్ట్? నేనెందుకు నమ్మి ఒక అడుగు వేయకూడదు? నా ఫస్ట్ అడుగు ఏంటో తెలుసా? గేట్ ఎగ్జామ్లో, గేట్ అంటే ఎంటెక్ కోసం రాసే అడ్మిషన్ టెస్ట్. గేట్ ఎగ్జామ్లో 80% అబోవ్ వస్తే నువ్వు ఉన్నావు నమ్ముతాననేసి నేను ఒక చిన్న టెస్ట్ పెట్టుకున్నా. ఆ రోజు నాకున్న ఆలోచన ఏంటంటే, అప్పటికే సైన్స్ వర్సెస్ గాడ్ అని ఒక టాపిక్ విన్నా. సైన్స్ కంటే దేవుడు చాలా గొప్పవాడు, నిజమే. మనం చాలాసార్లు ఆలోచించుకుని దేవుడు లేడు అనుకున్నాను, కానీ సైన్స్కే చాలా ఆన్సర్స్ లేవు, దేవుడే చాలా వాటికి పరిష్కారం ఇస్తాడని నేను కొంచెం నమ్మకం మెల్లగా మొదలైంది. ఈ లోపల చాలామంది సాక్ష్యాలు వింటున్నప్పుడు సరే, మరి ఇంతకాలం కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తూ ఉన్నామని, కానీ వై డోంట్ ఐ ట్రస్ట్? ఒకసారి ఎందుకు ట్రస్ట్ చేయకూడదు అని మొదలుపెట్టి వెళ్ళి కూర్చుని ఎగ్జామ్లో కూర్చున్నా. రాస్తా ఉన్నప్పుడు అటు సైడ్ ఏమో మా సీనియర్ ఉన్నాడు, ఇటు సైడ్ ఏమో మా సార్ ఉన్నాడు. పేపర్లు చక్కగా చూస్తే అబ్బా దేవుడు ఎంతకంటే గొప్ప ఆశీర్వాదమే ఉంది. మనం ప్రార్థన చేసుకుంది ఏంటి? మంచి స్కోర్ రావాలి. ఇప్పుడు మన కళ్ళెదురు ఎవరున్నారు? ఎదురు మా సార్ ఉన్నాడు, మా సీనియర్ టాపర్ ఉన్నాడు. సో కొంచెం కాస్త చూస్తే కాస్త అరాకొర దగ్గర కానీ రావచ్చు కదా. అటువంటి అది విశ్వాస అడుగులు కాదు. అది ఎట్లా ఉంటుందని అంటే, మనం బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళామని చెప్పి చివరికి అక్కడికి వెళ్ళి కాపీ కొట్టి వచ్చే మార్కులు అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. సో ఆ రోజు నేనేం చేశానంటే, ఏమి చూడను, నేను నాకు వచ్చిందే రాస్తాను. ఇక చూస్తే కొంచెం మార్కులే వస్తున్నాయి నాకు, నెగిటివ్ మార్కింగ్ ఉంది, మిగిలిన అన్నీ చాలా అర్థం కావట్లా. సరే ఏం చేశానంటే, ప్రభువా ఇక మరి నేనేం చేసేది లేదని పెట్టుకుంటూ వెళ్ళిపోయా. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఎగ్జామ్లో నాకు 87 వచ్చింది, మా సీనియర్కి 86, మా సారు డిస్క్వాలిఫైడ్.
నేను మా డిపార్ట్మెంట్ ఫస్ట్. నాకెట్లొచ్చినో నాకే తెలీదు. సరే, అది కూడా నాకు పెద్ద ఎక్సైట్‌మెంట్ కాదు గానీ, అనిపిచ్చిందేంటంటే, ఒక అడుగు వేయాలని ట్రై చేశాను చూసారా? ఒక సీరియస్‌గా వై డోంట్ ఐ ట్రై? వై డోంట్ ఐ ట్రస్ట్? ఎందుకు నమ్మకూడదు ప్రభువుని? ఇన్ని సాక్ష్యాలు జరుగుతున్న ఆయన్ని నేనెందుకు నమ్మకూడదని ఒక అడుగు వేయటం ఉంది చూసారా? ఆ పర్సెంటేజ్ మీద నాకేం రాలేదులెండి. మా సీనియర్‌కి మంచి ఐఐటీలో వచ్చింది. ఢిల్లీలో చేశాడాయన. నాకు తర్వాత రాసిన తర్వాత వచ్చిన దాంట్లో హెచ్‌సీయూలో చేశాడు. కానీ పాయింట్ ఏంటనంటే, మనం వింటున్న ఆ యొక్క వాక్యాలు నీ హృదయంలో కార్యరూపం దాల్చాలి. అది నిన్నెలా నడిపించాలనంటే, వాక్యంలో చెప్పబడిన విషయాలు నా జీవితంలో ప్రభు చేస్తాడేమో అనే ఒక పురికొల్పు. పక్కన వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు చూస్తా ఉన్నప్పుడు, అలాంటి సాక్ష్యాలు నా జీవితంలో కూడా జరుగుతాయి. దేవుడు జరిగించగలడని నమ్మగలగటం. ఆ నమ్మగలగటానికి నెక్స్ట్ కార్యరూపం ఏంటంటే, మోకాళ్ళ మీద వచ్చి ప్రార్థన చేయటం. రెండవది ఏంటనంటే, సహవాసానికి రెగ్యులర్‌గా రావటం. వాక్యాన్ని చదవటం. ఇవి నిన్ను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాయనంటే పురికొల్పుతాయి. అందుకే అంటాడు, విశ్వాసము అనేది ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని చూడమని అంటున్నాడు ఫస్ట్. ఈ సాక్షి సమూహంలో ఏం కనపడుతున్నాయంట? ఫస్ట్ కొంతమంది ఎట్లా కనపడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎట్లున్నారంటే, మీరు తర్వాత చూడండి 11వ అధ్యాయం దగ్గర రండి. ఒకసారి 2 గ్లిమ్స్‌గా మనం చూద్దాం. ఈయన విశ్వాసంలో మనం ఏం చూస్తామనంటే, జనాలందరికీ ఇతను చేసే పని ఎట్లుందనంటే, ఒక పిచ్చోడు పని చేస్తున్నాడురా అనిపిస్తుంది అందరికి. ఏంటా పని తెలుసా? ఇంత చక్కగా ఎండగాస్తుంటే జలప్రళయం వస్తదంట. భూమి మొత్తం నిండిపోతదట. అండ్ ఈ పడవ ఒక్కటే మిగిలిద్దంట. ఏంటి? ఈ పడవ ఒక్కటే మిగిలిద్ది. మొత్తం నాశనం అయిపోద్దంట. అసలు ఈస్ ఇట్ రియల్లీ లాజిక్? మొన్నెవరో ఒక ఆయన అడుగుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన్ని యాహ్! ఆయన పేరేంటి? వైఎస్ కుటుంబంలో నుంచి మైకేల్ బాబా? ఆయన గురించి. ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, "ఒకవేళ మీకు పిచ్చి పట్టింది అనంటే మీరేం ఫీల్ అవుతారో?" అని అడిగాడు. అంటే దేవుడి గురించి ఇయన్నీ చెప్తుంటే మీకు పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది నాకు. మీరేం చెప్తారంటే, "ఏమో కొన్ని గంటల నుంచి మాట్లాడావు కదా! నీకేమన్నా అనిపించిందా?" అన్నాడు. "నీకేం అనిపించలేదు కదా! నేను కామన్ సెన్స్ రీజనింగ్‌లోనే ఉన్నాను కదా!" లోకం ఏమంటదనంటే, దేవుని కార్యాల వైపు నువ్వు నడుస్తున్నప్పుడు అంటారు, "అరే! మీకసలు అర్థమవుతుందా? ఏం చేస్తున్నారు మీరు? మీరసలు ఎటెళ్తున్నారు?" కొంతమంది గొర్రెలంటాడు ఒకాయన. ఇంకొక ఆయనేమో బ్రెయిన్ పని చేయట్లేదని అంటాడు. నోవహు ఓడ కడుతున్నప్పుడు అందరూ హేళన చేసి మాట్లాడారు. అసలు వీని యొక్క గోలే అర్థం కావట్లేదన్నాడు. ఏం పిచ్చి పని చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదని అన్నాడు. కానీ కుటుంబం అంతా కలిసి కట్టారు. లోకం మొత్తం విశ్వాసం లేనప్పుడు ఒక్క కుటుంబం, తన బిడ్డలు, కోడళ్ళు, తన వైఫు, ఈ యొక్క 8 మంది కలిసి ఈ ఓడను కడతానే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు కట్టారు. ఈ సంవత్సరాలు కడుతున్నప్పుడు అన్ని రోజుల్లో వచ్చిన మాటలేంటో తెలుసా? ఎవ్రీబడీ ఈజ్ లాఫింగ్. ఎవ్రీబడీ, ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు. కొన్నిసార్లు విశ్వాస ప్రయాణంలో ఇటువంటివే ఉంటాయి. నిన్ను చూసి నవ్వుతున్నారని, నిన్ను చూసి హేళన చేస్తున్నారని నువ్వు కొత్తగా ఫీల్ అవ్వద్దు. నోవహు దినాల దగ్గరికి వెళితే విశ్వాసంతో ఆరంభించిన నోవహుకే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అంటారు, చూడు చూడు ముసుగేసుకుని వెళ్తుంది. కొంతమంది అంటారు, అసలు బొట్టు లేదు, ఏమీ లేదు. ఒక ఆయనకి ఎంత ఫీల్ అవుతున్నాడు. నేను అంటాను, పెట్టుకునే ఆమెకే బాధ లేదు, పెట్టుకోని ఆమెకి మీకు ఎందుకంటే అంత బాధ. నా పక్కన టిఫిన్ సెంటర్ దగ్గర చేస్తూ ఏదో డిస్కషన్ వచ్చి మాట్లాడుతూ ఉంటే, అబ్బా ఈ క్రిస్టియానిటీలోకి వెళ్తే ఇదేనండి, అసలు అన్నీ తీసేస్తారు. తీసేయమని మేము చెప్పలేదు కదా. కానీ జనములు అనేకమైన మాటలు అంటారు. విశ్వాస ప్రయాణంలో ఇటువంటి ఉంటాయి. అయితే
నోవహు వాటన్నిటినీ చూడలేదు. ఆయన ఏం నమ్మాడనంటే ఒక దినమున జలప్రళయం రాబోతుంది. ఇక్కడ ఒక ప్రశ్న చెప్పనివ్వండి. ఒక దినమున సర్వలోక నాశనం కాబోతుంది. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడికి చెప్పిన అనేక సూచనలు ఉన్నాయి ఈరోజు. ప్రియులారా, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉండగా ఈరోజు నువ్వేం చేయాలనంటే నీ రక్షణ నావని నువ్వు ఎక్కాలి. ఆ రోజు ఆ పడవ దేనికి సాదృశ్యం అనంటే యేసు క్రీస్తుకు సాదృశ్యం ఆ పడవ. ఓ చక్కని పాట ఉంటుంది, ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఎక్కరా ఓరన్న రక్షణ పడవ, చక్కగా మోక్షానికి చేర్చే రక్షణ నావది. ఆ రోజు 8 మంది బతికారు. ఈరోజు యేసు క్రీస్తు అనే ఆ రక్షణ నావలోనికి నువ్వు ఎక్కితే ఇదిగో నిత్య నరకం నుంచి నువ్వు తప్పించబడతావు. ఒకవేళ నువ్వు చర్చికి వస్తుంటే హేళన ఉంటుంది. నువ్వు బైబిల్ తీసుకుని నడుస్తున్నప్పుడు నిన్ను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. నీ స్నేహితులు నిన్ను చూసి నవ్వుతారు. ఇప్పుడు కూడా నన్ను కొన్నిసార్లు మాకు ఆఫీస్లో ఏమంటారు, ఆయన ప్రభు బిడ్డండి అంటాడు మా మేనేజర్కు పరిచయం చేస్తూ. ఏమంటాడు మా కలీగ్, సరదాగానే మంచి వెరీ క్లోజ్, ఆయన అంటాడు ఆయన ప్రభు బిడ్డండి అని అంటాడు. ఎస్, బట్ వీఆర్ సో హ్యాపీ. ఎందుకో తెలుసా, విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నోవహు ఎదుర్కొన్నాడు. అబ్రహాముకి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీలు ఉన్నాయా? అబ్రహాముకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా, ఆయనకి ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ అన్ని విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? కొంతమంది అంటారు ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్తున్నా అండి. ఫుల్ టైం మినిస్ట్రీయా? ఫుల్ టైం మినిస్ట్రీ ఏంటి అసలు? ఎలా బ్రతుకుతావు? ఎలా జాబ్ లేకుండా జీవించగలుగుతావు? పిల్లల్ని ఎట్లా పోషించుకుంటావు? అది పెద్ద ప్రశ్నే కదా. అబ్రహాము తన యొక్క ప్లేస్ని విడిచిపెట్టి తనకు కలిగిన అంతటిని తీసుకుని వెళ్ళి ప్రయాణమై ఓ ఫారెన్ ల్యాండ్కి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వెలజోగేస్తాడు కదా. పెద్ద గ్రూప్ వస్తుండే అంటే వెళ్ళి అక్కడున్న పక్కన వాళ్ళని అడుగుతున్నాడంట, సరే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే తెలియదు సార్ అన్నాడంట. ఎక్కడికి వెళ్తున్నారు తెలీదా నీకు అని అంటే, మాకు తెలీదు, అదిగో మా మేడం గారికి తెలుసా అన్నాడు. సరే ఆ శారమ్మ గారి దగ్గరికి వచ్చానమాట. శారా దగ్గరికి వచ్చాను, అడిగారంట, మేడం ఏంటి అసలు పెద్ద ప్రయాణంలా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారని అంటే, నాకు కూడా ఏం తెలియదు సార్ అందంట. మీకు కూడా తెలీదా అని అంటే, ఏమో మా ఆయనకే తెలుసాడు. అప్పుడు ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒకే ఒకళ్ళు తెలుస్తుంది. ఎవరికనంటే వీళ్ళు నడిపిస్తున్న నాయకుడు ఎవరు? అబ్రహాం దగ్గరికి వచ్చాడంట. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే, నాకు కూడా తెలియదు అనంట. నీకు తెలియదు, మీ ఆవిడకి తెలియదు, నడిచే వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, అప్పుడు అంట నీకు కనబడని నాకు కనబడని ఒక ఆయన నడిపిస్తున్నాడు, ఆయనకు తెలుసు ఎక్కడికి వెళ్తాడో, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నా అన్నాడు. సరే ఏంటి సార్ ఈ ప్రయాణం అంటే, ఇది విశ్వాస ప్రయాణం. ఏమంటారు దీన్ని? పేతురు ఇంకా చక్కగా అన్నాడు, ఏమనంటే వెలి చూపుని బట్టి కాక విశ్వాసమును బట్టి నడుస్తున్నాం అంటాడు. పాసిబిలిటీస్ కనబడినప్పుడు కాదు, గూగుల్ మ్యాప్ క్లారిటీ ఉన్నప్పుడు కాదు, కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు కూడా, ఎటు వెళ్తున్నామో అర్థం కానప్పుడు కూడా దేవుని మీద భారం వేసి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో భవిష్యత్తును కట్టగలిగిన దేవునిలో నేనున్నాను అన్న ఆ విశ్వాసం ఉంది చూసారా, అది మనల్ని నడిపించగలగాలి. అట్లా నడిచారు వాళ్ళు. ఈరోజు నీకు కన్ఫ్యూజన్ వస్తే నువ్వు విశ్వాసంలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. కానీ కన్ఫ్యూజన్లో కూడా కాన్ఫిడెంట్గా నడిపించగలిగిన దేవుడు నీకున్నాడని నువ్వు నమ్మగలిగినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. అదే విశ్వాసం యొక్క సాక్షి సమూహం. తర్వాత నెక్స్ట్ గ్రూప్ చూడండి. ఇంకో గ్రూప్ ఎవరు? ఇప్పుడు అందరిని చెప్పడం అంటే కష్టం కదా. మోషేని ఒక ఆయన తీసుకుందాం. ఆయన ఏంటో తెలుసా, ప్యాలెస్లో బంగారు భవిష్యత్తు కళ్ళెదురుండి, తర్వాత సింహాసనం రెడీగా ఆయన కొరకు సిద్ధపరచబడి ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఇదిగో నువ్వు ఫరో కుమారుడు కాదు, ఆ బానిసలుగా ఉన్న వాళ్ళ ప్రజల్లో ఆ దేవుని యొక్క సమూహము, ఆ గ్రూప్లో చెందిన వ్యక్తివి నీవు.
3 నెలలప్పుడు చచ్చిపోవాల్సిన వాడివి, దేవుడు నిన్ను ప్యాలెస్కి పట్టుకొచ్చి 40 సంవత్సరాలు పోషించి నిలబెట్టాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న ఆ బిడ్డలకు సంబంధించిన సమూహంలో నుంచి వచ్చిన వ్యక్తి అంటే అప్పుడు అంటాడు, కోట్ల కోట్ల ఆస్తులను, పవర్ని, పొజిషన్స్ని అన్నిటినీ పక్కకు పెట్టేసి తన బిడ్డలతో కష్టమైనా పర్వాలేదని అనుకుని నిర్ణయం తీసుకుని వచ్చాడు మోషే. అప్పుడు అంటున్నారు, పిచ్చోడుమా నువ్వు, అక్కడుండి ఇంకా చాలా చేయొచ్చుగా. ఏంటి అక్కడుండి ఏం చేయొచ్చు? చాలా చేయొచ్చు. నువ్వు అక్కడ కూర్చో, చక్రం మొత్తం తిప్పి ఇక్కడి నుంచి. కానీ ఆ రోజు దేవుడు ఆయనతో ఇచ్చిన స్పందన ఏంటనంటే, ఈ సుఖభోగాల కంటే చదవండి. రైట్, కష్టాల కొలిమిలోకి ఎంటర్ అవటం అండి ఇది. దీన్ని ఏమంటాం? ఇది విశ్వాసమే. ఈ విశ్వాసం ఏంటి? వచ్చిన కంఫర్ట్స్ని, వచ్చే ఆ యొక్క గొప్ప గొప్ప దీవులను కూడా పక్కకు నెట్టేసి వెళ్ళగలగటం. ఒక ఆయన స్వామిజీ గారు, ఆయన ఈ మధ్య బాగా పాపులర్లేండి. ఆయన గోల్ అంతా ఎక్కడికి వెళ్తున్నాడంటే, బాగా అడుక్కునే వాళ్ళ దగ్గరికి, బాగా అంటే పని చేసుకునే వాళ్ళకి, క్లీనింగ్లు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎప్పటి నుంచి నమ్ముకున్నావు ప్రభుని అని అడుగుతున్నాడు. ఒక ఆవిడ ఏం చెప్పిందండి, షీస్ లెప్రసీతో ఉంది, చాలా పెద్ద ఆవిడ, ఫుట్పాత్ పైన అడుక్కుంటుంది. ఆ దగ్గరికి వచ్చాడు. ఏం పేరంటే చెప్పి, క్రిస్టియన్ పేరే. అడిగిన తర్వాత, యేసుప్రభు నమ్ముకున్నావు అంటే, నమ్ముకున్నానండి. ఏం చేశాడు నీకు? కుష్ఠరోగం వచ్చేసింది, ఆ యేసుప్రభు ఏం చేశాడు అని అంటే, అబ్బాలే వాళ్ళండి, ఇప్పుడు దా బతుకున్నా అంటే ఆయనే కదా అందామా. ఆయనకు ఫస్ట్ షాక్. తర్వాత అన్నాడు, ఒక 100 రూపాయలు ఇస్తాను, యేసుప్రభుని వదిలేసి వచ్చేస్తావా అంటే, రానండి. 1 కోటి రూపాయలు ఇస్తే వస్తావా అన్నాడు. మీరు 1 కోటి కానీ 2 కోట్లు ఆయన ఇచ్చినా నేను రానండి, ఆ ప్రభువే నన్ను బతికిచ్చేది, నడిపించేది అని అంట. ఆయన నిజంగా షాక్ తిన్నాడు. అసలు ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా చాలా ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఎటువంటి విశ్వాసం ఏంటి అని అంటే, లాభాలు కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కాదు, ఇవి కాదు. విశ్వాసం అంటే ఏంటనంటే, మోషే వాటన్నిటిని పక్కకు పెట్టి నెక్స్ట్ స్టేజ్లో కింగ్షిప్లో ఉండాల్సినాడు, బానిసగా ఉండటానికి కూడా రెడీ వచ్చేసాడు. ఎందుకో తెలుసా? బికాస్ బీయింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డగా, సేవకునిగా ఉండటం ఎటువంటి భాగ్యం ఎంచుకున్నాడనంటే, ఈ లోకంలో ఉన్న అధికారాలన్నిటి స్థానాల కంటే కూడా అది ఉన్నతమైందని ఆయన ఎంచుకున్నాడు. అదే విశ్వాసం. తర్వాత మరి రాహాబు కానీ, యెహోషువ కానీ, వీళ్ళ ఫెయిత్ చూస్తుంటే, వీళ్ళ ఫెయిత్ ఏంటో తెలుసా? వాళ్ళకు మించిన యుద్ధాలను చేయాలి. కరేజియస్ ఫెయిత్ ఇది, ధైర్యంతో కూడిన విశ్వాసం ఇది. ఇంకొక విశ్వాసం ఏంటో తెలుసా? రంపాలతో కోసారు. తర్వాత అక్కడ రాస్తాడు, చూడండి ఎంత భయంకరమైన లిస్టు. చూడండి 36లో, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములైనను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఏంటి? విశ్వాసానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవి. మన సాక్ష్యాలు ఏంటో తెలుసా? అందుకే కొంచెం వాళ్ళు కూడా నవ్వుతున్నారు చాలామంది, దేవుని ఎరగిన వాళ్ళు. పెద్ద లిస్టు పెట్టాడు, వరుసగా మొత్తం అన్ని షార్ట్లు అన్నీ కట్ చేసి బయట యూట్యూబ్లో రిలీజ్ అయిన, పబ్లిక్లో పెట్టిన టెస్ట్ మనీలు అన్నిటినీ టక్ 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 ఫుల్ సిరీస్లో పెట్టాడు. ఆ సాక్ష్యాలు ఏంటంటే మనకే చిరాకు అనిపిస్తుంది. ఎట్లున్నాయో తెలుసా సాక్ష్యాలు? నాకు డబ్బులు బాగా కావాలి అన్నట్టు వెళ్తుంటే రోడ్డు మీద ఒక గొలుసు కనిపించిందంట. అబ్బా, దేవుడు ఎంత ఆశీర్వదించాడు. తర్వాత ఇక్కడేమో 40 రూపాయలు ఉన్నాయంట. అట్లా ఆలోచిస్తూ ఉండగా తర్వాత డబ్బులు రావటం అంట. తర్వాత బ్యాంక్ అకౌంట్లో
ఎంతో అమౌంట్ కోసం ఎదురు చూస్తుంటే టక్కుమని ఎంతో అమౌంట్ బ్యాంకులో కనపడిందంట బ్యాలెన్స్. సరే, అది ఎవరు వేసారు ఏంటనేది చెప్పొచ్చు కదా. తర్వాత ఒకవేళ ఎవరో నీ యొక్క అవసరత గురించి దేవుడు ఎవరినో ప్రేరేపించి నీకు ఒకవేళ అమౌంట్ వేసి ఉంటే చెప్పు. నాకు ఒకసారి క్రెడిట్ కార్డ్ బిల్లు కరెక్ట్గా లాస్ట్ మినిట్లో కట్ అవ్వాలి. ఆ టైంలో ఏమైందనంటే అది మరి ఆ రోజు నేను మర్చిపోయాను, అమౌంట్ నాకు అర్థం కాలేదు. ఈ లోపల బిల్ డేట్ అయిపోయిన 2 రోజులు నేను చూసుకున్న తర్వాత అవన్నీ ప్రాపర్గానే కట్ అయి ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే 50,000 కనపడుతుంది ఎక్స్ట్రా. ఏం చేయాలి? ప్రభు అద్భుతం అని అన్నారా? బ్యాంక్ వెళ్ళి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం ట్రాన్స్ఫర్ అయింది అనేది తర్వాత మొత్తం చేసిన తర్వాత ఇట్ వాజ్ ఒకడు అనుకోకుండా ఒక చోటకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అకౌంట్ నెంబర్ నాకు ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత మెల్లగా ఆ అమౌంట్ అన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ అది ఆ రోజు ఏం జరిగిందని అంటే ఆ రోజు నైట్ కట్ అవ్వాల్సిన టైంలో అది ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత నేను రీప్లేస్ చేసుకున్నా. బట్ అది ఇట్ వాజ్ వెరీ సడన్. సో అలా అని నాకు అనుకోకుండా అకౌంట్లో పడిపోయినాయి అని అంటే ఒకవేళ వాళ్ళు ఎవరైనా అది రిట్రీవల్ చేయకపోయినా వీ హ్యావ్ టు గో అండ్ టాక్ టు బ్యాంక్. సమ్ అమౌంట్ వాజ్ అన్ఫార్చునేట్లీ ట్రాన్స్ఫర్డ్, ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్, దట్స్ నాట్ మై మనీ. ఒకవేళ ఎవరు చేశారో క్లారిటీ ఉంటే దెన్ వీ విల్ టాక్ టు దెమ్. సో ఇక్కడ ఆ అమౌంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఆయనకి. ఓకే, ఇది క్లారిటీలో ఉండాలి. మరీ దారుణంగా ఉన్నాయిలే. ఇప్పుడు నాది ఒకటి కట్ చేసి ఇదిగో అని నన్ను పెట్టారనుకోండి. ఇట్లాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు అండి అనిపిస్తుంది మనం నిజంగా దేవుణ్ణి ఎలా మహింపరుస్తున్నాం, కార్యాలను ఎలా చూస్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. మన సాక్ష్యాలు దేవునికి మహింపరిచే విధంగా ఉన్నాయా, లేకపోతే నవ్వు పుట్టించేదిగా ఉన్నాయా? అసాధారణమైన కార్యాలు ప్రభు చేస్తాడు, నేను కాదనట్లేదు. కానీ దేవునికి మహిమకరంగా దాని యొక్క రియాలిటీలో వాటిని మాట్లాడగలగాలి. ఇక్కడ సాక్షి సమూహం ఎట్లా ఉందనంటే ఈరోజు టీవీలో చూపించిన సాక్ష్యాలే లేదు. ఈ లిస్టు 11 ఉందా? మీరు చెప్పండి. ఈ సాక్ష్యాలని మనం ముందు పెడితే ఎట్లా ఉంటుంది? కానీ ఈరోజు టీవీలో చూపించే సాక్ష్యాలు వేరు. అందుకనే మనం చూడాల్సిన సాక్షి సమూహం ఇది. ఏంటి అని అంటే బైబిల్లో ప్రభు మన కొరకు రాసించిన సాక్ష్యాలు ఇవి. దావీదు, అబ్రహాము, యోసేపు, రాహాబు, సంసోను, వీరందరి లిస్టును మనం చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క విశ్వాసం ఏంటి? అందుకనే మొట్టమొదటిది, నువ్వు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తా ఉన్నావో తెలియదు, కానీ లెట్ us రిమెంబర్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెస్టిమనీస్. చాలా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి మన కళ్ళెదురు, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. అటువంటి సాక్షి సమూహం నీ కళ్ళెదురు ఉండగా ఇప్పుడు నువ్వేమవ్వాలి? నా జీవితంలో నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ప్రభు నన్ను విడిచిపెట్టేసాడేమో, లేకపోతే నాకు ఇంకా హోప్ లేదు, అటువంటి మాటల్లోకి మనం వెళ్ళకూడదు. రెండవ అంశం ఏదనంటే ఎంటాంగిల్మెంట్స్. ఒక సైడు ఈ సాక్షి సమూహాన్ని చూస్తూ నువ్వు ఎంకరేజ్ అవుతున్న క్రమంలో నువ్వు సరి చేసుకోవాల్సిన ఒక విషయాలు ఉన్నాయి. అదేంటనంటే 2. మొట్టమొదటిది ఏంటనంట, ప్రతి భారమును అని అంటాడు. ప్రతి భారము. రెండవది ఏంటనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపము. యాక్చువల్గా ఆయన నెక్స్ట్ పదంలో రాస్తాడు పరుగు పందెం అనే మాటను తీసుకొచ్చాడు. పరుగు పందెంలో ఎప్పుడైనా గెలవాలని అంటే ఆ పరిగెత్తే వాళ్ళకి ఏముండాలి? 2 చాలా ఇంపార్టెంట్. ఏముండాలి? గోలు. సరే, ఇంకా ఏం ఉండకూడదు? ఏం ఉండకూడదు? ఏంటి అర్థం కాలే? నువ్వు మామూలుగా కొంచెం గట్టిగా నడిస్తే కాస్త వాటర్ అవుతాయి అని ఒక 2 లీటర్ల బాటిల్ ఒకటి కట్టుకుని, తర్వాత కాస్త మధ్యలో ఆకలి అయితే అనుకో బన్నులు పెట్టుకుని, ఆ తర్వాత కింద పడితే ఏమన్నా మోకాళ్ళకి తగులుతాయి ఏమన్నా నీకు ప్యాడ్లు పెట్టుకుని, ఒకవేళ తలకేమన్నా దెబ్బ తగిలితే హెల్మెట్ పెట్టుకుని, ఏమండి ఇన్ని పెట్టుకుని నువ్వు పరిగెత్తావు అనుకోండి, అది రేస్ అంటారా? మీరు చూడండి, మనకి రన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు?
లైట్ వెయిట్ షూస్, బన్నీ, జస్ట్ షార్ట్, ఇక అంతే. ఉమ్, ఆ, మంచి ఇప్పి హెయిర్లు కూడా కాదు, చాలా ప్రాపర్లీ సెటప్. ఎందుకు అనంటే పరుగు పందెంలో వెళుతున్నప్పుడు భారాలు ఉండకూడదు. వాళ్ళకి మళ్ళా వాళ్ళు వేసుకున్న షూస్ స్టిక్కీగా ఉండకూడదు. స్టిక్కీగా అంటే ఎక్కడికక్కడ అతుక్కుపోతుంది అనుకోండి, దెన్ దట్ ఈస్ నాట్. పరుగు పందెం గురించి మాట్లాడతాడు విశ్వాస జీవితాన్ని పౌలు. పరుగు పందెం ఎట్లా ఉందో నీ విశ్వాస జీవితంగా అట్లా ఆలోచించుకుంటాడు. ఏంటి అనంటే ఒక సైడ్ ఏమో భారాలు. ఏంటి ఆ భారాలు? ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన అనేకమైన బరువులు, బాధ్యతలు నెత్తి మీద ఎక్కువ వేసుకుంటాం. మనకు ఉన్నటితో కాకుండా ఇంకో 4 తెచ్చుకుంటాం కదా. ఉన్న సమస్యలు కాకుండా ఇంకో 4 తెచ్చుకుంటాం. దేని వల్ల తెచ్చుకుంటాం అంటే ఫస్ట్ నోటి వలన తెచ్చుకుంటాం. ఎందుకని? అనవసరమైన వాటిలో నోరేసి ఇంకో 4 యాడ్ చేసుకోవటం నెత్తి మీద. ఈ భారాలు మనకి ఉన్న భారాలే ఎక్కువ. ఇంకా 4-5 భారాలు నెత్తి మీద పెట్టుకోకుండా భారాలను తొలగించుకోవాలి. రెండవది ఏంటనంటే ఈ భారాలు తొలగించుకోవటంలో ఏంటో తెలుసా? మనం ఊహించే ఊహలు. ఏం ఊహలు ఉంటాయో తెలుసా? కూర్చుని నెక్స్ట్ అసలు ఏంటి, ఏమవుతుంది, అమ్మో ఇక్కడ యుద్ధాలు అంటున్నారు, అక్కడ జాబులు లేవంటున్నారు, తర్వాత ఇక నువ్వు మైండ్లో ఎట్లా వెళ్ళిపోతావనంటే బుర్రంతా ఫుల్ వెయిట్ అయిపోతుంది. ఎంత వెయిట్ అయిపోతానంటే నీకు అసలు ఆ తర్వాత ఇదిగో అక్కడ ఏదో కరోనా అంటున్నారు, లేదా అక్కడ ఏదో కేసులు వచ్చినాయి అంటున్నారు, అమ్మో అక్కడ నుంచి ఇటు వచ్చిందా అటు వచ్చిందా, ఇంకా మొత్తం నీ మీదకే వచ్చేసినట్టు, అన్ని సమస్యలు నీ మీదకే వచ్చేసినట్టు. బాగా నెగిటివ్గా ఆలోచించుకోవటం, హెవీగా నెగిటివ్ థాట్స్ని పదే పదే నీ మైండ్లో ఎంటర్టైన్ చేసుకోవటం, నీ మైండ్ అంతా బరువెక్కిపోతుంది. ప్రియులరా, మొట్టమొదటిది భారాలను తొలగించుకోవాలి. భారాలు బాధల్లో నుంచి వస్తాయి, కొన్నిసార్లు భారాలు అనేకమైన ప్రెజర్స్లో నుంచి వస్తాయి. రెండవది ఏంటనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఈ భలే ఉంటాయి విచిత్రమైన. ఏంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఫర్ ఎగ్జాంపుల్, షూ వేసుకుంటున్నప్పుడు ఒక చిన్న రాయి లోపల ఉందనుకోండి షూలో, ఎట్లుంటుంది అది? షూ ఏమో మంచి కాస్ట్లీ షూ, మంచి కాస్ట్లీ సాక్స్లు కొన్నావు, ఎక్సలెంట్, కానీ ఒక చిన్న రాయి లోపల పడింది. అదేం చేస్తుందంటే నువ్వు నడుస్తున్నప్పుడల్లా లోపల ఒక ఇరిటేషన్ తెస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటావంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. ఏంటయి? సులువుగా అనమాట. అంటే నీకు అన్నీ ఉంటాయి కానీ ఒక చిన్నది ఏదో పడుతుంది, అది నిన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. పాపం పెద్ద పెద్ద పాపాలు కాదు కానీ చిన్న చిన్నయే మెల్లగా ఎంటర్ అవుతాయి. ఎట్లుంటాయనంటే ఆ సెల్ ఫోన్ నుంచి వస్తాయి, ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తాయి, చిన్న చిన్న డైవర్షన్సే, చిన్న చిన్న ఇవే. పెద్దగా నువ్వు బయట చూస్తే ఏమని అనిపిస్తుంది, ఈరోజు పెద్ద పాపంలో పడిపోయాడు అనిపించడు, కానీ నువ్వు ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయినట్టుంటావు ఆత్మీయ జీవితంలో. ఎందుకనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, భారాలు. కొంతమంది భారాలతో పక్కకు తొలుగుతుంటారు, కొంతమంది సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పక్కకి వెళ్ళిపోతారు. అందుకంటాడు విశ్వాస ప్రయాణంలో ఈ రెండిటిని గమనించుకోవాలి. ఈ రెండిటిని మనం గమనికగలిగి వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ ఫైనల్లీ చివరిది ఏంటనంటే చూడండి, సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇప్పుడు అంటాడు సాక్ష్యాలు ఉన్నాయి, చూస్తూ ఉన్నావు. ఆయన అంటాడు ఈ సాక్ష్యాలు చూస్తున్నప్పుడు ఒక సైడ్ ఏమో ప్రోత్సాహకరమైనది ఉంటూనే ఇంకో సైడు వాళ్ళలో కొన్ని గ్యాప్లు కూడా కనపడతాయి. ఏముంటాయి గ్యాప్స్? ఒక ఆయన అంటాడు దావీదుని చూసి అంటాడు అక్కడేదో డీజే పెట్టాడనమాట. ఈ పిల్లోడు వెళ్తున్నాడు, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అన్నా దావీదు నాట్యం ఆడాడుగా అంటున్నాడు. ఏంటి? దావీదులో ఉన్నాయి మంచి కాదు కావాల్సింది, ఏం కావాలి నీకు? దావీదు నాట్యం ఆడాడు. సో నీకు ఏది కావాలో అది నువ్వు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటావు వాళ్ళ జీవితంలో నుంచి. అందుకే అంటాడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవసరమైన వాటిని తీసుకో, అయితే చూడాల్సింది ఎవరినంటే విశ్వాసమునకు కర్త
కొనసాగించువాడైన యేసు వైపు చూడటం. ఓ మంచి పుస్తకం ఉంటుంది, లుకింగ్ ఆన్ టు జీసస్. యేసు వైపు చూచుచు అని అంటాడు. యేసు వైపు చూచుచు అని అంటే ఏంటి అని అంటే, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం యేసు ప్రభు దగ్గరికి రావటం మనం నేర్చుకోవాలి. యేసుని చూస్తూ అంటే మన యొక్క ప్రతి నిర్ణయాల్లో యేసు ప్రభుని ప్రదంగా పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలనంటే యేసు ప్రభుని, తన యొక్క ప్రేమను, తన యొక్క త్యాగాన్ని ఆయన మరి ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, అన్నిటికి మించి సిలువని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన్ని చూస్తూ అనేకమైన విషయాల్లో మనం ఆదరించబడతాం. ఓ పిల్లోడంట చాలా బాధపడుతున్నాడు. నేను ఆ అబ్బాయి బాధ ఏంటనంటే, హీఈస్ నాట్ ఫీలింగ్ హ్యాండ్సమ్, చాలా అగ్లీగా ఉన్నాను అని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడంట. ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఆ అన్న వెళ్ళి మాట్లాడుతూ, తమ్ముడు నీకంటే ఒక అగ్లియెస్ట్ పర్సన్ చూపించమంటావా అని అంట. ఎవరు అని అంటే, బైబిల్లో స్వరూపమైనను సొగసైనను లేదని శిలువ మరణం గురించి మాట్లాడుతున్న మాటలు చెప్పి, హీఈస్ సచ్ ఏ, ఎటువంటి కండిషన్కి వెళ్ళాలంటే స్వరూపమైనను సొగసైనను లేదు అనే ఆ స్టేట్లో ఉన్న ఆయన, హీఈస్ ద వరల్డ్ సేవియర్. అండ్ వై యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎందుకు అట్లా చూసుకుంటున్నావు? గాడ్ కెన్ మేక్ అ బిగ్గెస్ట్ డిఫరెన్స్ త్రూ యువర్ లైఫ్. కాళ్ళు చేతులు లేని నిక్ విజూసి ప్రపంచంలో అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఇన్ఫీరియారిటీతో వెళ్ళిపోతావు? నువ్వెందుకు డిస్కరేజ్ అవుతావు? వై కాంట్ యూ లుక్ ఎట్ గాడ్? క్రీస్తుని నువ్వు చూడు. ఒకరోజు ఓ బైబిల్ కాలేజీలో ఒక ఆయన్ని చాలా ఏడిపించేశారనమాట. అరే, ఇక్కడ కూడా నాకు విశ్వాసులైన వారి మధ్యలో కూడా ఆధారం లేదని ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటే, అప్పుడు సిలువ వైపు ఉన్న యేసు ప్రభుని చూశాడంట. సిలువలో వేలాడుతున్న క్రీస్తు అంటాడు, యామ్ ఐ నాట్ డైడ్ ఫర్ యూ? నీ కొరకు నేను చనిపోలేదా? అవమానం తీసుకోలేదా? బాధలు నిందలు తీసుకోలేదా అని. ఎస్ లార్డ్, యూ హ్యావ్ టేకెన్, లెట్ మీ గో బ్యాక్, గెట్ స్ట్రెంగ్త్. ఈరోజు యేసు వైపు చూడటం మనం నేర్చుకోవాలి. యేసును చూచుచూ మనం నడవటం నేర్చుకోవాలి. దావీదుని చూసి డీజేకి వెళ్ళాలని కాదు. దావీదు డీజేలకి వెళ్ళి ఊరికే చేయలేదు. ఆయన దేవుని సన్నిధికి మందసాన్ని తెస్తున్నప్పుడు ఆరాధిస్తూ ఆయన నాట్యం ఆడాడు. నువ్వు చేసేదేంటి? అది కాదు. ప్రియులరా, మనము ప్రభువుని చూడటం నేర్చుకోవాలి. అందుకంటాడు, ఆ ప్రభువుని చూస్తున్నప్పుడు ఏం కనపడుతుంది అంటే ఇక్కడ రాస్తాడు చూడండి. ఆయన ఎట్లా చేశాడంట, మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభు అంట ఒక దినమున ఇదిగో అప్రిషియేట్ చేసిన వాళ్ళే ఏమని అంటున్నారంటే, ఇతన్ని సిలువేయండి అని అరుస్తున్నారు. అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు రాళ్ళు ఇసిరేస్తున్నారు. ఒకడు వచ్చి ఉమ్మేస్తున్నాడు, ఇంకొకళ్ళు వచ్చి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఒత్తుతున్నాడు, ఇంకొకళ్ళు కొరడాలతో కొడుతున్నాడు. ఈడ్చుకుని వెళ్తా ఉన్నప్పుడు వీడే అని హేళన చేస్తున్నారు. ఇంకొకటి వచ్చి అంటున్నాడు సిలువ దగ్గర, ఇదిగో నువ్వు దేవుడు అయితే దిగిరా, అన్ని చేస్తున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఇంకొక ఆయన ఇప్పుడు అన్నాడు కదా, 3 మేకులు పీక్కునిరా, నువ్వెట్ట దేవుడు అవుతావు? ఇంత అంటోళ్ళ మధ్యలో ప్రభు చెప్పిన మాట తెలుసా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ప్రజలందరికీ కలగబోవు రక్షణను చూస్తున్న ఆ ప్రభు ఒక దినమున ఇదిగో ఈ సాక్షి సమూహం అందరూ కూడా అక్కడ నిలబడి ఆయనని ఆరాధిస్తూ ఉన్న ఆ యొక్క విషయాన్ని చూస్తూ తండ్రి కుడిపార్శ్వము పైన ఆసీనుడయ్యేంత వరకు వీటన్నిటినీ సహించాడు. దానికి కావాల్సింది ఏంటంటే ఓపిక, ఓర్పు కావాలి. మనిషిలో సక్సెస్ ఎప్పుడు వస్తుందనంటే, ఓపిక కలిగినోడికి, ఓర్చుకున్నాడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతాడు. ఈరోజు ఆఫీసెస్లో కానీ చూస్తూ ఉంటాం కదా, యవనస్తులు కొంచెం డిఫరెన్స్గా ఏదన్నా ఉంటే టక్కుమని రియాక్ట్ అయిపోతారు. ఏంటో తెలుసా? ఇక్కడ ఎందుకు చేస్తా, ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోతా అంటాడు. నన్ను అంటారా?
అని లెగుస్తున్నాడు. ఈరోజు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యంగ్ పీపుల్ ఈజ్ ఓపిక లేదు, ఓర్చుకోవటం లేదు. మొన్న ఈ మధ్య మేము మాట్లాడుకుంటాం, కలీగ్స్ అంటా ఉన్నప్పుడు ఒక స్టేజ్లో ఉన్న ఆయన కొన్ని కోల్పోవటానికి గల కారణం ఏంటి అని అంటే, మా కలీగ్ అంటున్నాడు, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి భరించుకోవటం రావాలి, ఓర్పు రావాలి అని అంటున్నాడు. నువ్వు గ్రో అవుతున్న క్రమంలో, ఎదుగుతున్న క్రమంలో నీకు ఉండాల్సింది ఓర్పు, ఓపిక, ఓర్చుకోగలగటం. అందుకే అంటాడు ఒక ఆయన, స్ట్రెంగ్త్ కొట్టేవాడికి కావాలా, కొట్టించుకునేవాడు కావాలా? ఎవరి దగ్గర స్ట్రెంగ్త్ కనపడుతుంది? కొట్టేవాడిది స్ట్రెంగ్త్ కాదు. ఇన్ని దెబ్బలు తింటున్నా కూడా నిలబడగలటం చూసావా, హీ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓపికతో ఓర్చుకుంటూ మనం నడవగలగటం, ఓపికతో పరిగెత్తగలగటం. అందుకని ఈ రేస్ గురించి ఒక ఆమె ఏమంటాడంటే, ఈ రేస్ ఎట్లాంటిది అని అంటే మ్యారథాన్ అంట. మ్యారథాన్ అంటే చాలా లాంగ్ జర్నీ ఇది. మెల్లగా కొంతమంది భలే ఉంటుంది రేసింగ్, ఎట్లా అంటే ఇట్లా వెళ్తూ ఉంటారనమాట. ఏంటంటే ఇది మ్యారథాన్. సో ఈ మ్యారథాన్లో మనం ఎట్లా వెళ్ళాలంటే, లాస్ట్ ఆ ప్లేస్ ఉంటుంది చూసా, గోల్, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళగలగటం. కొంతమంది స్పీడ్గా పరిగెడతారు, స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఓపికతో నడుచుకుంటూ వెళ్ళగలగటం, అదే ఈరోజు మనకు ముందున్న పరుగు పందెం. చివరిగా ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను. చాలాసార్లు చెప్పిందే, రెడ్మాండ్ అనే ఆయన ఒలింపిక్స్లో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు, అది మీరు తర్వాత చూస్తే కూడా నెట్లో ఉంటుంది, అది రెడ్మాండ్ ఒలింపిక్స్ అని చూడండి, ఇప్పుడు కాదు. ఆయన తన కంట్రీ నుంచి ఆయన మరి ఆ యొక్క పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా మరి ప్రాక్టీస్ చేసి ఒక మంచి గోల్తో ఆయన ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా రేస్ ఆరంభించిన ఫ్యూ మినిట్స్కే తన లిగ్మెంట్ టేర్ అయిపోయింది, కాళ్ళు నరం కట్ అయిపోయి అక్కడే కుప్పకూలిపోతాడు. అదంతా వీడియో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, మీరు యూట్యూబ్లో చూడండి. పడిపోతే ఆయన్ని చూసి ఒక్కసారిగా పాపం బాగా ఏడుస్తూ ఉంటాడు అక్కడ పడి. ఈ లోపల స్ట్రెచ్చర్ తీసుకుని వెళ్ళడానికి తీసుకుని వస్తే ఆయన అంటాడు, స్ట్రెచ్చర్ ఎక్కడ అంటాడు. ఎక్కకోకుండా ఆ తెగిన ఆ నరం ఆ కాలు ఇదితోనే కుంటుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెంటనే వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఫాదర్ వచ్చి వెళ్దామనంటే, లేదు డాడీ నేను రానని అంటాడు. ఏంటయ్యా అని అంటే, ఆయన అన్న మాట ఏంటో తెలుసా, ఐ స్టార్టెడ్ మై రేస్, ఐ హ్యావ్ టు ఫినిష్ మై రేస్. నేను నా పరుగు పందాన్ని ఆరంభించాను, దాన్ని ముగించాలి. నేను గెలవకపోయినా పర్లేదు, మధ్యలోనే రావటం నాకు ఇష్టం లేదు. ఐ హ్యావ్ టు ఫినిష్ మై రేస్. కుంటుతానో ఎట్లానో పాకుతానో ఆ లాస్ట్ లైన్ వరకు వెళ్ళి టచ్ చేసి అప్పుడు స్ట్రెచ్చర్ ఎక్కుతానన్నాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఆయన పక్కన నిలబడితే నడుచుకుంటూ వెళ్ళి ఆ లాస్ట్ బార్డర్ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఎంటర్ ఇంటూ ద స్ట్రెచ్చర్, అప్పుడు ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ స్టేడియం అందరు నిలబడి క్లాప్స్ కొట్టింది ఎవరికో తెలుసా? యూజువల్గా స్టాండింగ్ ఓవేషన్ అంటారు కదా, అందరు లేచి నిలబడి క్లాప్స్ కొట్టడం, ఇట్స్ నాట్ ఈజీ. ఆ రోజు ఫస్ట్ వచ్చినోడికి కూడా దక్కలేదు. ఆ రోజు ఎవరికి వచ్చిందని అంటే, ఇటువంటి కమిట్మెంట్తో నడిచిన ఈ రెడ్మాండ్కి అందరూ లేచి నిలబడి దే ఆర్ రియల్లీ క్లాప్డ్. ఎందుకనంటే దట్ ఈస్ ద కమిట్మెంట్. ఐ స్టార్టెడ్ రేస్, ఐ ఫినిష్ ద రేస్. ఈరోజు విశ్వాస ప్రయాణంలో కూడా మనము 3 గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటిది, నీ ముందు నడిచిన ఒక సాక్షి సమూహం ఉంది. రెండవది, నిన్ను సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారాన్ని, ప్రతి పాపాన్ని నువ్వు ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి, వాటిని అధిగమించగలగాలి. వాటిని ఎంత స్మూత్గా నువ్వు పక్కకు పెట్టగలగటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ పాపం ఏదైనా ఉంటే చిన్న చిన్నవే నీ సాక్షి జీవితాన్ని పాడు చేసేవి పక్కకు నెట్టేసే. అండ్ మూడవది ఏంటంటే, ఓపిక డెవలప్ చేసుకో. ఓర్చుకుంటూ ఓపికతో నడవటం, యేసును చూచుచూ నడవటం మనం నేర్చుకోగలిగినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ సీ గ్రేటర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రార్థన చేసుకుంటాం.